శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ హయాంలో కూడా చాలా మంది మత్స్యకారులు చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వలేదు. ఇప్పుడు మత్స్యకారులు చనిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ మృతుల కుటుంబాలకి ₹10,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వాడుకోవాలని చూడటం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రాండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉండదు బాబు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అనేటువంటిది అదే కదా. ఆ పార్టీ పుట్టుక, ఆ పార్టీ పెరుగుదల, తర్వాత ఆ పార్టీ రాజకీయం అంతా కూడా శవాలు చుట్టే ఉంటుంది అనేటువంటిది ప్రతిసారి ప్రతి వాళ్ళు చెప్తుంటారు నాతో సహా. ఇవాళ మరొకసారి ఆయన అదే ప్రూవ్ చేశారు. మిగతా ఎలాంటి సంఘటనలు జరిగినా ఆయన ఎక్కడికి వెళ్ళగాని ఎక్కడైనా చనిపోయి శవాలు దొరికినాయి అంటే మాత్రం వాలిపోతారు. తప్పులేదు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా సరే యాక్సిడెంట్స్ అనేవి జరగటం సహజమే. దాంట్లో కొంతమంది చనిపోవటం అనేటువంటిది సహజమే. నిన్న కూడా చూసాం మనం, వియత్నాంలో మన వాళ్ళు విహారయాత్రకి వెళ్ళాడు, బోల్తా పడ్డది, అక్కడ చనిపోయారు. తెలుగు వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళు నిన్న మొన్న తీసుకొని వచ్చారు. సో అలాంటి దుర్ఘటన జరగటం అనేటువంటిది ఏంటంటే బాధాకరం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాపికొండల దగ్గర గోదావరిలో లాంచ్ బోల్తా పడ్డది. దాదాపు లాంచ్ ఎక్కడుందో కనుక్కోవడానికి కొన్ని వారాలు పట్టింది. అక్కడ ఉన్నటువంటి శవాలను బయటికి తీసుకురావడానికి దాదాపు 4 రోజుల పైన పట్టింది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్నాం. మరి అక్కడ పోయిన వాళ్ళందరికీ అప్పుడు ఈయన ₹1,00,00,000 ఇచ్చాడా? కనీసం పరామర్శకి వెళ్ళాడా? కనీసం స్పాట్లోకి వెళ్ళాడా? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే జనాలు త్వరగా మర్చిపోతారు అనేటువంటి. ఆ ₹1,00,00,000 అనేటువంటిది ఆయనకు ఊత పదం లాగా ఉంది. వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి దాంట్లో సంఘటన జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి ₹1,00,00,000 ప్రకటించాడు, ఇచ్చేస్తున్నాను ఒక్కోడికి. అది ఆయన అధికారంలో ఉన్ననాళ్ళు జరగలేదు సరిగదా. తర్వాత ఈయన అధికారం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ వెళ్ళి కూర్చొని గట్టిగా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేస్తే అప్పుడు ఇచ్చారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోటి అనేది ఊతపదం అయిపోయింది. ఇప్పుడు బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ఆర్థిక సహాయం అన్నాడు. అది ఎవరికి ఇచ్చారో ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఒక మిస్టరీ. కాబట్టి అక్కడికి పరామర్శకి వెళ్ళిన ప్రతి చోట అదేదో ప్రభుత్వం చేయించినటువంటి తప్పిదంగా లాగా, ప్రభుత్వం కావాలని చేసినట్టుగా, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉందంట కాబట్టి వీళ్ళు ఇలా వెళ్ళలేకపోయారంట, అది ప్రభుత్వ వైఫల్యం. అందుకే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, కిలోమీటర్కి నాటికల్ మైల్స్కి తేడా తెలియనటువంటి ఇలాంటి వాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయటం అనేటువంటిది మన రాష్ట్రం కర్మ దౌర్భాగ్యం. తర్వాత అనుకోకుండా అక్కడ వాతావరణ మార్పుల మూలాన జరగటం అనేటువంటిది ఏంటంటే అది ప్రకృతి విపత్తు. వెంటనే స్పందించారు. 2 మంత్రులు వెళ్ళారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్‌గ్రేషియా ఏదైతే ఉందో 10 లక్షలు అనేటువంటిది ఇమ్మీడియట్ గా ప్రకటించారు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ మిగతా వ్యవహారాలు ఉంటాయి, అవి కూడా వస్తాయి. మొన్న చూసాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత తక్షణమే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళకి అనేటువంటిది మరి ఇంకొకసారి ఆ పూర్తిగా కుటుంబం సెటిల్ అయ్యేదాకా మనం చూడాలని లోకేష్ గారు ఆలోచిస్తుంటే ఇమీడియట్ గా ఏం ప్రకటిస్తారు? వాళ్ళకున్న నామ్స్ ప్రకారంగానే దాదాపు 1,60,00,000, 1,70,00,000 ఒక్కొక్క వ్యక్తికి అలాంటి యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు వస్తుంది. దాంతో సంబంధం లేదు, మీరు ఇంకో 1,00,00,000 ఇవ్వాల్సింది. ఇది ప్రజల సొమ్ము. యాక్సిడెంట్ జరిగిన ప్రతి చోట ఒక ₹1,00,00,000 ఇచ్చుకుంటూ పోతే అది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము అది. కాబట్టి దానికంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. పలానా యాక్సిడెంట్ లో చనిపోతే ఇంత ఎక్స్‌గ్రేషియా అని ఉంటుంది. కొన్ని సందర్భాలు ఉంటాయి, దాంట్లో ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా ఉంటాయి. ఎంతవరకు చేయడానికి ప్రభుత్వం చూస్తుంది. దానికి ఆ సమయం కూడా ఇవ్వకుండా నేను వెళ్ళిపోయి నేను చేస్తాను, తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఇటు తిరిగి ప్రభుత్వం చేస్తుంది. చేసినాక ఏమంటారు, చూసారా జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడు కాబట్టి వచ్చిందా? నీచమైనటువంటి లేఖి రాజకీయం చేయటువంటి ఇది ప్రభుత్వానికి చేసేటువంటి సమయం తక్షణ సాయం కింద ₹10,00,000 అనౌన్స్ చేశారు. వారం రోజులు 10 రోజులు సమయం ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఏమి జరగకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వెళ్ళి మాట్లాడావంటే అర్థం ఉంది. కానీ తర్వాత ఇంకా జనానికి చీదరేస్తున్నటువంటిది ఏంటంటే ఈయన వెళ్ళి
అక్కడ పరామర్శ చేసినటువంటి ప్రతి సందర్భంలో ఈయన ఏం మాట్లాడుతున్నాడు అనేది అంత ప్రమేయం లేకుండా సీఎం 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 అని వాళ్ళు అరవటం, అక్కడ బాధిత కుటుంబాలు వాళ్ళు మనిషి పోయినటువంటి శోక సముద్రంలో ఉంటే వీళ్ళెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్తే సీఎం సీఎం అని అరవటం అనేటువంటిది అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక్క నాయకుల్లో ఒక్కడు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వింటూ ఆ సీఎం అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారేమో అర్థం కాదు. అది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పరామర్శకి వెళ్ళినప్పుడు సీఎం అని అర్పించుకోవడం అనేటువంటిది ఏంటంటే, చాలా మంది అన్నట్టుగా అది ఒక మానసిక దౌర్బల్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఏమేమి యాక్సిడెంట్స్ జరుగుతాయి, దానికి పరామర్శకి వెళ్దాం అనేటువంటి దాంట్లోనే ఉంటాడు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఒక్కటి కూడా ఆయన చేయడు. ప్రజల సమస్యలు అనేటువంటివి ఏమున్నాయో తెలుసుకోవటానికి ఆయన ఎప్పుడు కూడా బయటికి రాడు. ఇవాళ ఈ 2 సంవత్సరాల చిల్లరలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినటువంటి సందర్భాలు చూస్తే ఒక 3-4 సందర్భాలు తప్పితే మిగతావన్నీ కూడా ఎవరో చనిపోయినప్పుడో ఏ యాక్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వచ్చారు. కాబట్టి ఇది రాష్ట్రానికి మంచిది కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద గళమెత్తాలి, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాలి. ఇన్ని బాధ్యతలు నీ మీద పెట్టుకొని బెంగళూరు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తూ 15 రోజులకు ఒకసారి వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లి వెళ్ళిపోవటం, లేదా శవాలు కనిపించినప్పుడు రావటం అనేటువంటిది, శవాలని పదే పదే మాట్లాడాలంటే నాకే బాధగా. ఎందుకంటే వాళ్ళు విగత జీవులు, ఓ దారుణమైనటువంటి యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం అంటే దానికంటే నీచమైనటువంటి ఇది లేదు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎంచుకున్నటువంటి పందాన్ని వీటి బేస్డ్ గా ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు సత్వరమే స్పందించి వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నారు. మరింత మెరుగైనటువంటి సాయం అందించడానికి ఏదైనా అవకాశం ఉందేమో ప్రభుత్వం పరిశీలించాలనేటువంటిది మనందరం కోరుకోవాలి.